ఇప్పుడే సత్యనారాయణ సార్ గారు శివయ్య టీం నుంచి మన ముందుకు వచ్చారు. వారి స్పందన ఏంటో అనుకుందాం. నమస్తే. నమస్తే, చెప్పండి. శివయ్య టీంలో మీరు యాక్ట్ చేశారు కదా, పంచభూతాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, డైరెక్టర్, రైటర్, స్క్రిప్ట్ రైటర్, ఎడిటింగ్ చేసిన క్రెడిట్ అంతా అంజికి దక్కుతుంది. ఎందుకంటే అంజి ఎంత క్లియర్గా పంచభూతాల గురించి ఒక్కొక్క క్యారెక్టర్లో ఆయన చూపించిన విధానం కానీ, ఆయన అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చెప్పదలుచుకున్నాడో అన్నది ఆ పంచభూతాల ద్వారా ఎలా చెప్పాలన్నది ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా ఆయన ఎస్టాబ్లిష్ చేసేది. అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న చిన్న కాన్సెప్ట్ పైన పంచభూతాలతోటి చూపిస్తూ ప్రతి క్షణం మనకి ఒక ఎగ్జైటింగ్ మూమెంట్ వచ్చేలాగా చాలా బాగా ఆయన డైరెక్ట్ చేసాడు. దాంట్లో నాకు చిన్న పాత్ర దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండి, ఇప్పుడే మనం శివయ్య సినిమా చూసాము. గోల్డ్మ్యాన్ గారు, ఇంతకీ మీ పైసలు వసూలు అయినాయా లేదా? ఇప్పుడే మేము సినిమా చూసాం, చాలా బాగుంది. ఏడిపోతే తమ్ముడు వస్తాయి, ఎట్లా తెప్పించుకోవాలి నాకు తెలియదా? వస్తాయిలే, తెప్పిస్తా నేను. శివయ్య పైసల కోసము సత్యాన్ని వేసిన అంటున్నాడు, కానీ పైసల కోసం ఏదో అబద్ధం చెప్తాడు. పైసలు అయితే అస్సలు ఇష్యూ పెట్టం. శివయ్య గారు ఎంట్రీ ఇస్తున్నారు కారులో, తెలుసుకుందాం. అసలు గోల్డ్ మ్యాన్ గారికి డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని. హాయ్ అండి శివయ్య గారు. హలో, హాయ్ అండి. మన గోల్డ్ మ్యాన్ గారికి డబ్బులు ఇస్తున్నారా లేదా? తప్పకుండా ఇస్తాం. ఎందుకు ఇవ్వమండి? పైసలు తీసుకున్నాక కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. మనకు ఈ శివరాత్రి వరకు టైం ఇచ్చారు కాబట్టి సప్త సముద్రాలు దాటించిన తర్వాత ఆయన అప్పు మాత్రం కంపల్సరీ ఇస్తా. ఇంకా సత్యాన్వేషణ చేసే సమయం కూడా ఉంది, అది అయిపోయే లోపల కంపల్సరీ డబ్బులు ఇచ్చేస్తాను. ఈ సినిమా చూసాము కానీ అందరికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఏంటంటే లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, దానికి రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ వేయడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనము మినీ ఫిలింఫేర్ ఫెస్టివల్ అవార్డ్స్కి మనం నామినేషన్ పంపించాము. సో వాళ్ళు 45 నిమిషాలు ఉన్న ఈ వీడియోని 27 minutes చేసినాము. క్వశ్చన్ చెప్తే కొన్ని సీన్లు తీయాల్సి వచ్చింది. ఇది కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను శివయ్య మూవీ నుంచి తేజస్విని మేడంగా పైలట్గా యాక్ట్ చేశారు. నమస్కారం. ఇందులో నేను పైలట్ క్యారెక్టర్ చేశానన్నమాట. ఇది ఎలా అంటే దేవుడి గురించి తీసిన ఒక షార్ట్ ఫిల్మ్. అందులో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు వీళ్ళే చూడాలి అన్నట్టు ఏం లేదు. సో ఇది అందరూ చూడొచ్చు. అండ్ ఇది కొంచెం దేవుడి గురించి తెలియని వాళ్ళకి తెలియజేసేలాగా చేశాము. సో ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.